నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఏపీ రాజకీయాలు తిరుమల చుట్టూ తిరుగుతున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వివాదంపై మాటల యుద్ధం అయితే జరుగుతోంది. అయితే మహిళలతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు అయితే వైరల్గా మారాయి. ఇప్పుడు వైరల్ కూడా అవుతున్నాయి. ఇది కాస్త వైసీపీకి మరో అస్త్రంగా మారిందా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలామంది. ఈ పరిణామాలు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారింది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు షేక్ మొయినుద్దీన్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. సార్ నమస్తే అండి. మొయినుద్దీన్ గారు నమస్తే. నమస్కారం మేడం. గురునాథం గారు, టీడీపీ నాయకులు. సార్ నమస్తే అండి. నమస్కారం. నెక్స్ట్ వేణు గారు, జనసేన నాయకులు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. సార్ షేక్ మొయినుద్దీన్ గారు, చెప్పండి మేడం. ఇప్పుడు బీఆర్ నాయుడు గారికి సంబంధించి అది ఒరిజినల్ వీడియోనా లేకపోతే ఏఐ వీడియోనా అనేది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి మాత్రం ఒక అస్త్రం దొరికింది అనే మాట ఎక్కువగా వినపడుతుంది. వాస్తవం ఉందంటారు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ నుండి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ ఇటువంటి చిల్లర పనులు ఏది చేయదు మేడం. ఏదో అతని వీడియోలు ఇరుక్కున్నాడు బీఆర్ నాయుడు గారు, అతని గురించి హైలైట్ చేయాలా, వైఎస్ఆర్సీపీ పెద్దగా దానివల్ల ప్రయోజనం పొందాలా అనే ఒక సమస్య వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర లేనే లేదు. ఇటువంటి చిల్లర రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేయదు. మా నాయకుడు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక బాధ్యత గల పదవిలో ఉన్న నాయకు ఒక వ్యక్తి, అందులో టీటీడీ చైర్మన్, కోట్లాది మంది భక్తుల విశ్వాసం కలిగిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఒక టీవీ ఛానల్ అధినేత అయినా కూడా ఉండి నలుగురికి నీతులు చెప్పాల్సిన వ్యక్తి, ప్రతి ఒక్కరి నీతులు చెప్పి మీరు ఆ విధంగా చేశారు, మీ తప్పులు వాళ్ళ తప్పులు వెలికి తీసే ఒక వ్యక్తి తనే తప్పు చేశాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచమైన హేయమైన చర్య ఇంకొకటి ఉండదు మేడం. ఎందుకంటే అతను సాధారణ వ్యక్తి అంటే ఎవరు పట్టించుకునేవాడు కాదు. రోడ్డుపై సాధారణ వ్యక్తి అయితే అరే అది మామూలే. ఇక్కడ మామూలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా సాధారణ వ్యక్తి అంటే మామూలే. ఎందుకు ఇప్పుడు ఎఫ్టీసీ పైన ఎందుకు అందరు అరెస్ట్ చేస్తున్నారు? నార్వే వైస్ ప్రెసిడెంట్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు మీకు రాజవంశస్థులను బ్రిటన్ రాజ ఎందుకు అరెస్ట్ చేశారు? మీకు స్విట్జర్లాండ్ మాజీ మంత్రులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఎఫ్టీసీ పైన పేరు వచ్చినందుకు. ఎందుకంటే ఒక బాధ్యత ఉండే నాయకులు, పెద్దలు, గౌరవప్రదమైన జీవితాన్ని చేసేవాళ్ళు ఇటువంటి చిల్లర పనులు చేస్తే సమాజానికి ఎటువంటి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు? ఎటువైపు తీసుకెళ్తున్నారు సమాజాన్ని? మీరు ఎటువంటి దారి చూపిస్తున్నారు సమాజాన్ని, యువతకు? ఒక బాధ్యత గల పౌరుడిగా ఉంటూ టీటీడీ చైర్మన్ గా ఉంటూ ఇంత దుర్మార్గంగా పాల్పడి, లేదు ముందుగా అతను ఒప్పుకోలే మేడం, ఇది ఏ జనరేటెడ్ వీడియో, మాకు సంబంధం లేదన్నాడు. ఎప్పుడైతే మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు ఆయుధాలన్నీ సిద్ధం చేసుకొని ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారో అప్పుడు మెత్తపడ్డారు. అవును, వాళ్ళకు మాకు గత 30-35 సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి, అది తప్పనా అది ఒప్పునా అని. అయ్యా, తప్పు ఒప్పులు అయి ఉంటే ఆమె సొంతంగానే ఎన్నికలకు ముందే ఎన్నికల తర్వాత కూడా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి లిఖిత పూర్వకంగా అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకు స్పందించలేదు? ఎందుకు? మీడియా మొగలనేనా? టీడీపీ యొక్క బూట్లు లాగుతున్నారు. టీడీపీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తున్నారు. వాడిని కించపరుస్తున్నారు. జగన్మోహన్ వాడిని తిడుతున్నారు. లేనిపోని అభండాలు వేస్తున్నారు. మాకు ఉపయోగకరంగా ఉండే వ్యక్తి కాబట్టి అతను ఏమి చేసినా చెల్లుద్ది అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణితోనే ఇంతగా పెట్టిరిగిపోయారు ఈ బీఆర్ నాయుడు గారు. ఒక సామాన్య వ్యక్తి చేసి ఉంటే ఎవరు పట్టించుకునేవారు కాదు మేడం. ఈరోజు సర్వసాధారణం అది. బట్ టీటీడీ అనేది కోట్లాది మంది, 100 కోట్ల మంది భక్తుల విశ్వాసము. నిన్నటి వరకు ఏదో పెద్ద
నేనేదో ప్రతివర్తగా మాట్లాడుతున్నాను, నేను మంచివాడిని, నేను చాలా మంచివాడిని, అది ఇది చెప్పిన వ్యక్తి ఈ రోజు వచ్చి అదే ఓకే అండి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ తెచ్చి చూపించాడు, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు ఒక నీచుడివి, నువ్వు నీచమైన ఎగవు అని చెప్పేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి తెచ్చి చూపించారు మేడం. ఇందులో ఎటువంటి సందేహం లేదు మేడం. ఓకే ఓకే గురునాథం గారు, ఇప్పుడు ఆవిడ పేరు అదొకటిను, ఆవిడకి సంబంధించి ప్రస్తావన పక్కన పెడితే ఆవిడ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏమన్నారు అంటే, గతంలో నేను టీడీపీ అభిమానిని కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాత్రం ఈ విధంగా బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి అన్న లేఖలో పేర్కొనడం జరిగింది. మరి అప్పుడు టీడీపీ అభిమానిని అయిన ఆవిడ బయటికి రాలేదు, మరి ఇప్పుడు టీడీపీ అభిమాని కాదా? మరి ఈ విధంగా బయటకు రావడానికి రీజన్ ఏంటంటే మీరేం చెప్తారు? మేడం, ఇప్పుడు ప్యానల్లో ఉన్న మీ అందరికి కూడా నమస్కారాలు. ఇందాక మొహిద్దీన్ గారు మాట్లాడుతూ అసలు వారు పాయింట్కి రావట్లేదు. అసలు విషయం ఏదో వేగ్గా మాట్లాడటం, ఇప్పుడు ఏదో ఫ్యాబ్రికేట్ చేసినంత మాత్రాన అప్పుడే అతను దోషిగా నిలబెట్టేసి ఉరేసే విధంగా ఆ విధమైనటువంటి భాష ఆ పార్టీకి మంచిది కాదు. నేను అనేది ఏంటంటే సాధ్యాసాధ్యాలు. ఇప్పుడు స్టీమ్ ఉన్నాడు అమెరికాలో, చాలా అభియోగాలు వచ్చినాయి, అందరూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అవన్నీ ఎట్లా మనం ఏ ఫోర్స్ని క్లాబ్ పంపించి దీన్ని కూడా మనం బయట పెట్టగలుగుతాం? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అది వైసీపీ వాళ్ళకి ఏమో అనుకూలంగా మలిచింది, తెలుగుదేశానికి అసలు తెలుగుదేశానికి సంక్లిష్టమే కాదు. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఆమె ఎవరైనా సరే ఆమె రాసినటువంటి లెటర్ అది కరెక్టా కాదా, అసలు ఆమె స్వతహస్తాలతో రాసిందా లేదా, దిస్ ఆల్ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్. ఇప్పుడు ఇవన్నీ ఆయన చెప్పాడు, 30 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని, దాంట్లో వల్గారిటీ ఏం కనపడలేదు మేడం. అసలు ఏం చూసి వాళ్ళు దాన్ని ఎంత ఎక్స్పోజ్ చేసి భువన కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే ఇంకా సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి సొంకాలుగా పుంకాలుగా వాళ్ళు రాజీనామాలు చేయకుండా, వీళ్ళ ఎంపీ ఉన్నాడు గోరంట్ల మాధవ్ గారు, డైరెక్ట్ లైవ్ లో రాసలీల చేస్తా అన్నట్టు అన్ని టీవీల్లో కనపడి, ఆయన ఏమో పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదే. అసలు జరిగింది నిజం, వాస్తవం, మహిళలు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అంత ఘోరాలు నేరాలు ఇక్కడ అసలు ఏం జరగలేదు. అవన్నీ కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేస్తా ఉన్నారు. బాడీ వేరే, ముఖం వేరే నాయుడు గారిది. అసలు క్లియర్ గా అక్కడ కనపడతా ఉంది. అసలు చాలా దారుణంగా వీళ్ళంతా కూడా ఫ్యాబ్రికేట్ చేసి మేము అసలు చెయ్యం, మాకు వైసీపీ వాళ్ళు మేము చిల్లర. అసలు మీరు హ్యాబిచువల్ క్రిమినల్స్, మీరు చిల్లర పనులు చేసే జైలుకి వెళ్ళింది, మీరు తప్పుడు పనులు చేసే మీరు వెళ్ళింది. ఇంకొకటి ఇప్పుడు అనంతబాబు సుబ్రహ్మణ్యంని ఏ విధంగా డోర్ డెలివరీ చేసి చంపేస్తే వాళ్ళ పార్టీలో పెట్టుకుని ఎమ్మెల్సీ రాజీనామా చేయించారా? పృథ్వీ గారిని ఎందుకు చేయించారు? వారు రెడ్డి గారు కాదు కాబట్టి ఆయన ఒక విధమైనటువంటి దాన్ని కావాలని వాళ్ళందరూ కలిసి, అక్కడ భువన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిసి ఇంటర్ఫీర్ అయ్యి అతను ఇరికించి దాంట్లో ఒక విధానాన్ని సృష్టించి పృథ్వీ గారు అడ్డం పడుతున్నాడు అక్కడ రాజకీయాల్లో అని చెప్పేసి వాటాలు అడుగుతున్నాడో ఇంకోటి అడుగుతున్నాడు అని చెప్పి వాడు క్రియేట్ చేసి తన యొక్క ఆ ఆర్థిక ఉగ్రవాదులు అరాచక శక్తులు అందరూ కలిసి ఇరికిచ్చి అతన్ని బయటికి పంపించడం కోసం ఒక కారణాన్ని ఎతికి పెట్టారు. ఇక్కడ నాయుడు గారిగాను ఆ పృథ్వీ గారికి సంబంధమే లేదు. ఇక్కడ ఆ మేడం రాసిందనే దానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఆమె వచ్చి టీవీలో ఎక్కడ చెప్పిందా? లెటర్ రాశాను అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కాదనేది ఉదయించదు. ఇక్కడ ఒక వ్యక్తి మహిళ, ఆమె జరిగినటువంటి ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే వచ్చి చెప్పచ్చు, తప్పే ఉంది. బిఆర్ నాయుడు గారు కాదు, ఇంకోళ్ళు కాదు, ఎవరైనా సరే ఈ సమాజంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మహిళలకు అన్యాయం జరిగి ఉంటే ఏదన్నా ఓపెన్ గానే మాట్లాడచ్చు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు 4 రోజుల నుంచి వస్తూ ఉంటే ఎవరు దాని గురించి అక్కడ మాట్లాడలేదే. భువన కరుణాకర్ రెడ్డి గారు ఈయన నక్సలిజంలోకి పోయి ఇచ్చాడు, హిందూ భావాజాలం వెళ్ళినటువంటి వ్యక్తి, అతన్ని తీసుకొచ్చి చైర్మన్ గా పెట్టినటువంటి చైర్మన్ గా పెడితే అప్పుడు మీకు ఈ యొక్క సనాతన ధర్మం ఇవన్నీ గుర్తుకు రాలేదా? హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ భార్య, వాళ్ళంతా కూడా కంప్లీట్ క్రిస్టియన్ సమాజంలో ఉన్నారు. విజయమ్మ గారు, వీళ్ళంతా కూడా కలిసి
వాళ్ళందరూ తీసుకొచ్చి చైర్మన్ ఇచ్చిన తర్వాత హోమాలు మేడం, చేపించడం, ఈ బొట్లు పద్ధతి పెట్టించడం, మంచిది కాదు మేడం. ఇవన్నీ కూడా సబ్జెక్టు ఏంటి? చాలా క్రిస్టియన్ దారుణమైనటువంటి మతాన్ని అంశాలు. తీసుకురావడం మంచిది అంటే కాదు వినండి మేడం. మొహిద్దీన్ గారు, వినండి. మీరు మొయినుద్దీన్ గారు, చెప్పినప్పుడు 1 నేను minute. రాలేదు కదా. ఉమ్, ఇవన్నీ కరెక్ట్ కాదా? ఉమ్, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు అసలు నాయుడు గారిది అసలు ఏమీ లేదు ఇక్కడ. నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, 100 కోట్లు డిఫమేషన్ సూట్ వేస్తానని. కానీ సిద్ధంగా ఉండండి. నాయుడు గారు ఎప్పుడు కూడా నిప్పు కణిక. నాయుడు గారి మీద ఉమ్మేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు. ఆయన ప్రతి అంశం కూడా టీవీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా అదివరకు వ్యాపారాల్లో కానీ చాలా నిబద్ధత, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, ఓకే అండి, ఓకే. కన్సెన్స్, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఓకే నాయుడు గారు. గురునాథం గారు, ఓకే అండి. నెక్స్ట్ వేణుగారు, మేడం, ఒక్క నిమిషం, మీరు మీ దగ్గర మళ్ళీ వస్తా. వేణుగారు, ఇప్పుడు ఈ నమస్తే. నమస్తే సార్, ఈ బిఆర్ నాయుడు గారికి సంబంధించి వీడియోస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, పవనానంద స్వామీజీ ఎక్కడున్నారు, దీనిపై స్పందించరా అన్నారు. అసలు ఎవరో వ్యక్తిగత విషయాలకి ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి పవనానంద స్వామీజీ అని సంబోధించడానికి అసలు ఏంటి సంబంధం? అసలు వ్యక్తిగత విషయాలకి ఇలా వ్యక్తుల్ని వేరే వ్యక్తులను తీసుకొచ్చి సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ప్యానెల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం, ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళేదో 2019 నుంచి 2024లో ఏదో మంచి పరిపాలన ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలకి. వీళ్ళు ఇసుకలో దోపిడీ చేశారు, బట్టలో దోపిడీ చేశారు, మైన్స్ లో దోపిడీ చేశారు, లిక్కర్లో దోపిడీ చేశారు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో దోపిడీ చేశారు, ప్రభుత్వ భూములు దోచుకున్నారు, అదే విధంగా అడవు భూములు దోచుకున్నారు, దేవాదేవి భూములు దోచుకున్నారు, లాస్ట్ కు దేవుని ఉండిలో చేయి పెట్టారు, అదే విధంగా దేవుని ప్రసాదాలు కల్తీ చేసి ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టిపోయిన తర్వాత ఈ రోజు దీన్ని ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్న వ్యక్తి చైర్మన్ ని టార్గెట్ చేశారు. వీళ్ళు ఏదో టీటీడీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలి, టీటీడీ చైర్మన్ ని ఇది చేయాలి అని మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన చేసిన తప్పే అనుకుందాం. ఆయన చేసిన తప్పు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు కూడా దానిపై చర్యలు తీసుకొని అది ఫ్యాక్ట్ అయితే ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆ స్థానం నుంచి తొలగిస్తారు. కానీ మీరు ఎంత నిజాయితీ పరులు. అంబాటి రాంబాబు ఆడవాళ్ళతో, మహిళలతో ఆటాడుకుంటే ఆయన్ని ఎక్కడికి ఎక్కించారు? మినిస్టర్ పోస్టులు ఇచ్చారు వాళ్ళకి. అనంతబాబు మర్డర్ చేస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే విధంగా గోరంట మాధవ్ బట్టలు ఇప్పి చూపిస్తే ఆయనకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో 151 సీట్లు గెలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక మచ్చ ఉంది. మటన్ మచ్చో, అవినీతి మచ్చో, మహిళలతో అక్రమ సంబంధాలు, మహిళల్ని ఇది చేయడము, ఇట్లా రకరకాలుగా ఉంది. దానికంతా ఎవరు జవాబు చెప్తారు? అంటే మీరేం అతీతులా? మీకు అవన్నీ ఆవలించదా? మీరు మాత్రం బాధ్యత మరిచిపోయి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చు, వాళ్ళకి ఎంపీలు ఇచ్చు, వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం, కూటమి ప్రభుత్వం మాత్రం వెంటనే వచ్చిన ఆరోపణ వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళ? మనం పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేశాడు ఒక వ్యక్తి పైన ఆరోపణలు వస్తే. మీరు ఎవరిపైన సస్పెండ్ చేశారు? పృథ్వీ పైన చెప్తున్నారు. పృథ్వీ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి బాధ్యతలు ఇస్తే ఎస్పీబీసీ చైర్మన్ గా మీరు జీర్ణించుకోలేక అప్పటి చైర్మన్, లోకల్ నాయకులు అతని పైన ఆరోపణలు చేసి, అతని పైన కుట్రలు చేసి, అతని పైన కుతంత్రాలు చేసి అతని ఇంటికి పంపించే తర్వాత నిద్ర పట్ల మీకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యతిరేకించినారు లోకల్ నాయకులు. అదే విధంగా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, లోకల్ మాకు తెలుసు కదా అవన్నీ. ఆయన ట్రాప్ చేసి ఆయన పైన ఉసుగొలిపి ఆ ఆడియోలు, వీడియోలు అన్ని ఇప్పించి, ఎవరికి ఉండదు మేడం పర్సనల్ లైఫ్, అందరికీ ఉంటాయి. వీళ్ళేదో ఉత్తమ పతివత్తులు, మేము నిజాయితీ పరులు, ఓన్లీ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి మాత్రమే మహిళల పైన తప్పుడు సమాచారం ఉంది అని చెప్పి మాట్లాడితే మీరు దేంట్లో దోపెడతాం? ఒక్కొక్క 151 మంది ఎమ్మెల్యేకి ఒక్కొక్క చరిత్ర ఉంది. అవినీతి చరిత్ర ఉంది, మర్డర్ చరిత్ర ఉన్నాయి, మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, హెరాస్మెంట్లు ఉన్నాయి. మరి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోలేదే, ప్రజలు తీసుకున్నారు. 151 11 ఇచ్చారు. అది కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఒకరో ఇద్దరు పాతోళ్ళు ఒక్కరు కూడా గెలవాల. అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థిస్తే ఖచ్చితంగా అది ఓకే అండి. మొయినుద్దీన్ గారు,
మేడం ఇప్పుడు మన తెలుగుదేశం సోదరుడు గురునాథ గారు మాట్లాడుతూ కృష్ణుడు క్రిస్టియన్స్ అది ఇది మాట్లాడారు మేడం. ఇంతకంటే దౌర్భాగ్య విషయం ఇంకోటి ఉండదు మేడం. లేదు మొయినుద్దీన్ గారు కాదు వేణుగారు మీది వాయిస్ కట్ అయ్యేసరికి నేనే ఆయన్ని క్వశ్చన్ అడిగితే ఆయన చెప్తున్నారులేండి. మొయినుద్దీన్ గారు 1 minute. గురునాథం గారు కాదు వేణుగారు మాట్లాడండి. మొయినుద్దీన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వేణుగారు చెప్పండి, కన్క్లూడ్ చేయండి. వీళ్ళేదో నీతికి నిజాయితీకి మారుపేరైనట్టు, వీళ్ళకి అవినీతికి అక్రమాలకి మహిళలకి సంబంధం లేనట్టు, వీళ్ళేదో ఉత్తమాపతివత్తలు అయినట్టు మాట్లాడుతున్నారు. టీవీలకు ముందు వచ్చి ధర్నాలు చేయడం, యాత్రికులను ఇబ్బంది పెట్టడం. కాకపోతే ఆడ యాత్రికులు వస్తున్నారు, ఓన్లీ ట్రాఫిక్, అక్కడ పోయి ధర్నాలు చేసేది. మీరు కోర్టు కేసు వేయండి, ఆయన పైన లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు చంద్రబాబుకు మెమోరాండం వేయండి. వచ్చే భక్తుల్ని యాత్రికులను ఇబ్బంది పడతారా? ఈ రోజు లడ్డులో ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమాలు జరిగింది, దాన్ని వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, ఇంకో చైర్మన్ ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు. మరి ఏం చేశారు? మళ్ళీ సమర్థిస్తున్నారు మీరు. ఆవుని కొవ్వు కలవలేదు, జంతు కొవ్వు కలవలేదు, దాంట్లో ఈ సింథటిక్ నెయ్యి ఉంది కానీ చెప్పారే కానీ సిట్టు వాళ్ళు జంతు కొవ్వు కలవలేదన్నారు. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాను, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాను అంటారు. ఏదైనా సిగ్గుండాలి. కల్తీ చేసి కోట్లు దోచుకునేసి ఈరోజు జంతు కలవలేదు సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఏం రిపోర్ట్ ఇచ్చింది? సింథటిక్ నెయ్యి అని ఇచ్చింది, దాని కెమికల్స్ కలిసింది అన్నారు. మళ్ళీ అదేదో మీకు నిజాయితీగా ఇచ్చినట్టు, ఏదో వైఎస్ఆర్సీపీ నిజాయితీగా ప్రభుత్వం నడిపినట్టు 5 సంవత్సరాలు చెప్పుకొని టీవీలో ముందున్నారంటే సిగ్గుతో తల వంచుకోవాలి. మళ్ళీ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పంట, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పంట, టీటీడీ చైర్మన్ సస్పెండ్ చేయాలంట. మరి మీరు ఎంతమంది సస్పెండ్ చేశారు? అవినీతి పరుల్ని, మానభంగం చేసిన మహిళల్ని అత్యాచారం చేసిన వాళ్ళు ఎంతమంది చేశారు? మటన్ చేసిన ఎంతమంది చేశారు? లిస్ట్ ఇవ్వమని చెప్పండి. ఏదో పృథ్వీని చేశారంట, పృథ్వీ కుట్ర కుతంత్రాలతో చేశారు. ఆయన ఇరికిచ్చారు, వీళ్ళే ఇరికిచ్చి పెరికిచ్చారు. మళ్ళీ వీళ్ళు నిజాయితీగా. ఓకే అండి, ఓకే. మొయినుద్దీన్ గారు ఒక నిమిషం. అలా కాదు 1 minute. ఇప్పుడు ఆ మహిళలకు సంబంధించిందనే కాదు కానీ ఇప్పుడు ప్రతి దాని మీద ఈ ప్రతి వీడియో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికే ఎందుకు వెళ్తుంది? ఇంకో విషయం ఏంటంటే అంటే చాలా మందికి ఉన్న డౌట్ అది. ప్రతి దానికి కూడా ప్రతి వీడియో కానీ ప్రతి పిక్చర్ కానీ ప్రతి ఫోటో కానీ ఆయన దగ్గరికి వెళ్తుంది, ఆయన నుండే రిలీజ్ అవుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎంతసేపు బీఆర్ నాయుడు టార్గెట్ బీఆర్ నాయుడు అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఉంటుందని ఒక పక్కన వాదన వినిపిస్తుంటే వెంటనే రాజీనామా చేయాలనే దాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారంటే టార్గెట్ బీఆర్ నాయుడు మాత్రమేనా లేకపోతే టార్గెట్ టీటీడీనా? ఏమని చెప్పాలి మేడం? ఇప్పుడు కొత్తగా వచ్చే అందరు రూమర్స్ ఏంటంటే, గుసగుసలు ఏంటంటే, కూటమి చంద్రబాబు నాయుడు దగ్గరకు ఉన్నటువంటి ఒక ఛానల్ ఇది రిలీజ్ చేసింది వీడియో అని జనాలు అనుకుంటున్నారు మేడం. నేను చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గరకు ఉన్నటువంటి ఒక ఛానల్ ఆ ఛానల్ మనకు అవసరం లేదు మేడం. అది ఆ ఛానల్ పేరు మనకు అవసరం లేదు. రూమర్స్, ప్రజల్లో ఉండే రూమర్స్, అంత నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో దేవుడికి తెలియాలి. అంటే ఆ ఛానల్ వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారికి పంపిస్తున్నారంటారా? అంతే కదా మరి. ఆ ఛానల్ వల్ల బీఆర్ నాయుడు తప్పు చేశారు, బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి, వేరే మాట లేదు. ఎందుకంటే టీటీడీ మేడం, ఈయన ఇందరు జనసేన నాయకుడు వాళ్ళ ఎందుకు వెళ్ళినట్టు భూమన కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎక్కడ అని అన్నారంటే ఆయన కొత్తగా సనాతన ధర్మాన్ని ఎత్తుకెత్తుకున్నారు. ఇంత ముందు సనాతన కాదు అతను, ఇంత ముందు అతను చెగువీర, అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్ హిందూ అని ఇప్పుడు కొత్తగా ఎత్తుకున్నాడు. మా పిల్లకాయలు బాప్టిస్టు, వాళ్ళ భార్య క్రిస్టియను. ఎన్ని కొత్త కొత్త డ్రామాలు. ఇటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో యాక్టర్ గా వచ్చేసారు, పొత్తుల్లో 20 సీట్లు గెలుస్తుంటే వీళ్ళు ఓహో ఓహో అనుకుంటా ఉన్నారు. మరి అలా కదండి, మరి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఏంటి? ఆయన దేవుడి కింద ఈ రోడ్లు వేసారు, ఆ రోడ్లు వేసారు, అక్కడ వాటర్ లేకపోతే ఇచ్చారు, ఇక్కడ కరెంట్ లేకపోతే ఇచ్చారని ఎందుకు చెప్పుకుంటారంటారు? ఒక ఊర్లో ఒక బోరింగ్ చేసేస్తారు, అయిపోతే ఒకటే ఊర్లో ఇచ్చారంటారా? ఒకటి అలవాటు. ఇతను అంటున్నారు వీళ్ళు తప్పు చేయలేదా, వాళ్ళు తప్పు చేయలేదు. నేను ముందే చెప్పాను, ఒక సామాన్య వ్యక్తి తప్పు చేస్తే, ఒక సామాన్య వ్యక్తి ఏదైనా చెడ్డ పని చేస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు, ఈదుల వాళ్ళు కూడా పట్టించుకోరు. ఇక్కడ టీటీడీ చైర్మన్
వెంకటేశ్వర స్వామి భక్తులకు నమ్మకము. అటువంటి చోట ఉండే వ్యక్తి ఇటువంటి నికృష్టమైన పనులు చేస్తే సిగ్గు లేకుండా జనసేన నాయకుడు మాట్లాడతాడు. సిగ్గుందా? అలా కాదండి, ఒక నిమిషం మొయినుద్దీన్ గారు 1 మినిట్. ఇప్పుడు వ్యక్తిగత విషయం కదా, అలా కాదు. మొయినుద్దీన్ గారు 1 మినిట్. మొయినుద్దీన్ గారు 1 మినిట్. వేణుగారు 1 మినిట్. వేణుగారు ప్లీజ్ 1 మినిట్. వేణుగారు మొయినుద్దీన్ గారు ప్లీజ్ మొయినుద్దీన్ గారు ప్లీజ్ మొయినుద్దీన్ గారు ప్లీజ్ మొయినుద్దీన్ గారు ప్లీజ్. సిగ్గుందంటే మీకు నీకు తెలుసా? నిజాయితీ తెలుసా? మానవ లేదు, తల్లిని చెల్లిని ఈదులో పెట్టారు. ఆ రోజు చెప్పేసి అదే పూజ చేశారు. ఓకే మొయినుద్దీన్ గారు, వేణుగారు 1 మినిట్ ప్లీజ్. ప్లీజ్ మీరు కామ్ గా ఉండండి ప్లీజ్. వేణుగారు 1 మినిట్. వేణుగారు ప్లీజ్. మాత్రం మర్యాద ఉన్నదని చెప్పండి. వేణుగారు ప్లీజ్ ప్లీజ్ 1 మినిట్. వేణుగారు ప్లీజ్ మీరు కామ్ గా ఉండండి. 40 మాట్లాడగలుగుతాం మేము కూడా. ప్లీజ్ వేణుగారు 1 మినిట్ ప్లీజ్ కామ్ గా ఉండండి. మొయినుద్దీన్ గారు వ్యక్తిగతంగా ఎవరిని ఏమి అనకండి ప్లీజ్. వ్యక్తిగతంగా లేదు మేడం. సరే 1 మినిట్ 1 మినిట్ కాదు ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు 1 మినిట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పర్సనల్ విషయాల్లోకి ఆ వేణుగారు ఆ తల్లికి చెల్లికి అని మాట్లాడినప్పుడు మీరు ఒక మాట అన్నారు, పర్సనల్ విషయాల్లోకి వెళ్ళొద్దని. ఇప్పుడు బిఆర్ నాయుడు అనే వ్యక్తి అది పర్సనల్ విషయం కదా, పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న. ఇది పర్సనల్ కాదు మేడం. బిఆర్ నాయుడు కాదు, పర్సనల్ కాదు, ప్రజలకు సంబంధించింది, ఇది భక్తులకు సంబంధించింది. కోట్లాది మంది. వేణుగారు ప్లీజ్ ప్లీజ్ మొయినుద్దీన్ గారిని చెప్పండి, మీ దగ్గరికి వస్తా. వేణుగారు ప్లీజ్, వేణుగారు మీ దగ్గరకు వస్తా ప్లీజ్ చెప్పండి. డిస్టర్బ్ చేస్తాను మేడం, ఎందుకంటే ఇది కోట్లాది భక్తులకు సంబంధించిన విషయం మేడం. వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియక. ఎందుకంటే కొత్తగా సనాతన ధర్మం ఎత్తుకున్నాడు ఆయన. ఇంతకుముందు సనాతన కాదు, కల్తీ నెయ్యికి సంబంధించిందేమో సనాతన ధర్మంలో కోట్లాది మంది హిందువులకు సంబంధించింది కాదంటారా? ఇప్పుడు బిఆర్ నాయుడు విషయం మాత్రమే కోట్లాది మంది హిందువులకు సంబంధించిందంటారా? వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ నెయ్యి జరగలేదు. ఉరి శిక్ష జరిగి ఉంటే దీని సింధు ఓకే 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 గురునాథం గారితో మాట్లాడదాం సార్. 1 మినిట్ మొయినుద్దీన్ గారు 1 మినిట్. ఒక్క నిమిషం మేడం. ఇంత జరుగుతున్నా కూడా 1,89,000 కేజీల ఆవు మాంసం దొరికితే ఎక్కడికి పోయాడు పవన్ కళ్యాణ్ సార్? మీరు సనాతని ఎక్కడా? 1,89,000 కేజీల ఆవు మాంసం దొరికితే బాపట్ల ఎమ్మెల్యే సోదరుడు స్నేహితుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ నోరు ఇప్పదెందుకు? అంటే ప్రజలను మభ్య పెట్టేదానికి, ప్రజల్ని మోసం చేసేదానికి, ప్రజలలో ఒక కొట్టుకొని సాగురా మీరని చెప్పేదానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడా? పవన్ కళ్యాణ్, నీ ఎత్తులు మా దగ్గర సాగవు. ప్రజలు నిన్ను ప్రతిరోజు గమనిస్తున్నారు. జాగ్రత్త పవన్ కళ్యాణ్. కావాలని మా నాయకుడిపై నిందలు మోసి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు మోసి ఈ రోజు నోరు ఎందుకు మోసుకున్నావయ్యా? మొయినుద్దీన్ గారు ఓకే 1 మినిట్ ఓకే. మీకు నెక్స్ట్ గురునాథం గారు. ఓకే మొయినుద్దీన్ గారు కాదు 1 మినిట్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మొయినుద్దీన్ గారు అన్న మాట ఏమిటి? ఇప్పుడు టీడీపీకి కొమ్ము కాసే ఒక ఛానల్ వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి అందిస్తున్నారు. దానివల్ల వాళ్ళకే వచ్చిన తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చాయి అనేది అయితే ఆయన చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు గురునాథం గారు? అమ్మా, ఇప్పుడు ఉట్టికి ఎగరనేలమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉంటాయి అంటే అసలు పొంతం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వీళ్ళకి పంపించారు అని చెప్తాను మొయిద్దీన్ గారు. పంపించారు చెప్పలేదు కదా ఎలాగో, అందుకే ఆయన చెప్పారు పంపించారని. అంటే ఊళ్ళోళ్ళ పెళ్లికి కుక్కల కాడ ఊడని ఇప్పుడు ఆ ఏబిఎన్ అని చెప్పి ఈ గుట్టగాల్చిన ఎత్తి మీదేసి ఈయన TV5 కదా, నాయుడు గారికి చైర్మన్ వచ్చిందని, ఆయనకి ఏదో రాలేదని దుగ్ధతో ఈయన పంపించారని చెప్తే కట్టుకథలు చెప్తా ఉన్నారు. ఈ కట్టుకథలు వినటానికి చిన్నపిల్లలు కూడా సిద్ధంగా లేరు. వైఎస్ఆర్సీపీ ఇవన్నీ కట్టుకథలు పక్కన పెట్టండి, ట్రాష్. అసలు ఇదేదో పెద్ద ప్రపంచ సమస్య లాగా మొయిద్దీన్ గారు మాట్లాడుతా ఉన్నారు. ప్రపంచ సమస్య కాదు ఇది. ఇక్కడ
తను వ్యక్తిగతంగా వచ్చినటువంటి అంశం ఇది దాన్ని అతను వ్యక్తిగతం prove సార్. చేసుకుంటాడు. ఉన్నారా సార్? వినండి సార్, అతను ఏదో చేసేసినట్టు మోయినుద్దీన్ గారు 1 మినిట్, మీరు చాలా సేపు మాట్లాడారు, మీకు సమయం ఇచ్చా, మీరు మధ్యలో రాకండి ప్లీజ్. మోయినుద్దీన్ గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి, వాళ్ళని మాట్లాడనివ్వండి ప్లీజ్. ఆగండి మీరు. మీకు టైం ఇచ్చాను కదా, మాట్లాడారు కదా. గురునాథం గారు మీరు చెప్పండి. ఇప్పుడు వీరు మాట్లాడుతున్నట్టుగా అసలు అది ఏమీ కాలేదు. వీరు మొయిద్దీన్ గారు నిర్ణయం తీసేసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజీనామా చేసేయాలా, అతనికి ఉరేవి కూడా వేసేసేయాలా, ఇది అసలు దేశ సమస్య, సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ గారు అసలు రకరకాల విన్యాసాలు చేస్తా ఉన్నారని చెప్తున్నటువంటి నేపథ్యం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాళానికి తొక్కుతానన్నాడు. తొక్కాడు. 11 సీట్లు ఇచ్చారు. ఇంకా వీళ్ళల్లో మార్పు రాలేదు, వీళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. ఈ ఫేక్ ఇయర్ని పెట్టి హనీ ట్రాపులు పెట్టి వీళ్ళు కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళిందని మీరు అడిగారు ఇందాక మేడం గారు. అసలు కరుణాకర్ రెడ్డి ఈ గ్యాంగ్ మొత్తానికి ఒక లీడర్ తిరుపతిలో. ఇవన్నీ జరగడానికి అవినీతి కార్యక్రమాలన్నిటికి కూడా అతను పెద్ద ఆర్థిక ఉగ్రవాది, అరాచక శక్తి. ఈ కులాల నిచ్చిన బెట్టుల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అని చెప్పి ఈ వ్యవస్థని బస్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి పవన కరుణాకర్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలు. అందుకనే అక్కడ తిరుపతి వాళ్ళు తరిమి కొట్టారు మొన్న ఎలక్షన్స్ లో, తెట్టు తిరగేశారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంకా గుడ్డగాల్చి నెత్తి మీద వేయటం, ఇవి పేలాలు ఏలుకోవటం, ఇవన్నీ కూడా శవాల మీద పేలాలు ఏరుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా చేస్తా ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో ఎక్కడ రోడ్లు లేవంటే అక్కడ రోడ్లు వేసేటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా శాంక్షన్స్ చేస్తూ రాష్ట్రంలో రోడ్లు, పంచాయతీరాజు సంబంధించినటువంటి రోడ్లు గాని, గ్రామాలకు సచివాలయాలకు సంబంధించినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి నిధులు గాని దాదాపుగా 13,875 కోట్ల రూపాయలు, దాదాపుగా 12,000 చిల్లర గ్రామాల్లో కంప్లీట్ గా కనెక్టివిటీ పెంచుతున్నటువంటి వ్యక్తి. అతను చాలా తగ్గి ఉండి అసూయ, ద్వేషం, కక్ష కార్పణ్యం సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పరిపాలనలో ఉన్నాడు, చాలా తగ్గించుకొని ఉన్నాడు. తను ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా రూపాంతరం చెందాడు. అతన్ని శంకించడానికి మీ దగ్గర ఎవ్వరు గురిగింజ సామెతలాగా మీరు చూసుకోండి, మీరు కనుక్కొని రేపు అధికారంలోకి వస్తారా రారా అనేది పక్కన పెట్టండి. మీలాంటి వాళ్ళందరూ టీవీల్లోకి వచ్చి మాట్లాడితే ఆయన ఎప్పటికీ జగన్ గారు అధికారంలోకి రారు. ముందు మీరు మిమ్మల్ని సరి చేసుకోండి, మీ భాషను పెంచుకోండి, మీకు అంశాల పట్ల ఒక క్వాలిటీగా ఉండాలా, అవగాహన పెంచుకోండి. ఇవన్నీ మీ దగ్గర లేవు. వ్యక్తిగతంగా తోలనాడటం, ఎట్ట పడితే అట్ట మాట్లాడటం, రఫా అంటాం, జైలుకి వెళ్ళటం. నేను ఒక ఆయన మాట్లాడుతా ఉన్నాడు చూడండి, కొడాలి నాని గారు, చాలా రోజుల తర్వాత వచ్చాడు రాజకీయాల్లో. నేను వీళ్ళ యొక్క అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎదురొచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీకు ఎదురొచ్చినా, మీరు ఆయనకి ఎదురు వెళ్ళినా మీకే ప్రమాదం. రెడ్ బుక్ లో జగన్ గారి పేరు రాసినా మీరు లోకేష్ గారు, లేకపోతే జగన్ గారు ఆయన డిజిటల్ బుక్ లో, వైట్ డిజిటల్ బుక్ లో రాసినా మీకే ప్రమాదం అని నిన్న దారుణంగా ఏక సంభోచనంతో మాట్లాడుతున్నటువంటి విధానం వీళ్ళ యొక్క మనస్తత్వాలకి నాంది ప్రస్తావన. వీళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధం అంట, వీళ్ళు జైలుకి వెళ్తే రేపు పదవులు ఇస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారంట. బాంబేలో నిర్వహించిన చిట్ చాట్ లో లోకేష్ గారు ఏమన్నారు, మీ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా అంటే తొందరలోనే చూస్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏందయ్యా? అయ్యా లోకేష్ గారు, ఎవరు అబ్బా సొత్తాయా దేశము? రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టే నువ్వు ఎవరు? ఇది రెడ్ బుక్ మీరు చూసారా? అతనే చెప్పాడు కదా, రెడ్ బుక్ భుజాలు తవ్వుకుంటున్నట్టుగా ఈ రోజు మీరు ఏ వృక్షాన్ని నాడుతున్నారో రేపు అదే వృక్షం కాయలు మీరే తింటారు. అది గ్యారంటీ. అధికారానికి వస్తే కదా
ఆ అధికారం మా దగ్గర ఉంది ఇప్పుడు. మొన్న కూడా నేనే గెలిచింది. వైద్యులు గారు, 2024 ఆ అధికారం మా దగ్గర ఉంది. వైఎస్ఆర్సీపీ ఇంకా పార్టీ. 3 ఏళ్ళు మాకు అధికారం ఉంది. టీడీపీ గారు ఓకే అండి, ఓకే. జనసేన గెలవలేదు. వేణుగారితో మాట్లాడదాం నెక్స్ట్. ఏమండి ఒక్క నిమిషం, గురునాథం గారు, మోయినుద్దీన్ గారు, మోయినుద్దీన్ గారు 1 మినిట్, మేడం. వేణుగారితో మాట్లాడదాం 1 మినిట్. వేణుగారు, ఇప్పుడు ఇందాక మోయినుద్దీన్ గారు చెప్పినట్టు, అట్లాగే గురునాథం గారు చెప్పినట్టు ఛానల్స్ పేరు వద్దు, ఆ ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన పేర్లు కూడా అసలు వాడకండి దయచేసి. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మోయినుద్దీన్ గారు అన్నది కనుక బేస్ చేసుకుని మాట్లాడితే, మీలో మీకే సఖ్యత లేదా? ఇప్పుడు ఎవరో భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ ఒక ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు అంటే, మీలో మీకే సఖ్యత లేకుండా ఈ విధంగా జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారేమో 15 ఏళ్ళు మేమే ఉంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 15 ఏళ్ళు మేమే ఉండాలి అని ఆయన కోరుతూ, మీ ఇంటి పెద్దన్నల్లా స్వీకరించండి మమ్మల్ని అని ఆయన చెప్తుంటే, ఆ స్థాయిలో వాళ్ళు సఖ్యతగా ఉంటూ ఏ మాట చెప్పినా ఇద్దరు ఒకరికొకరు డిస్కస్ చేసుకొని, ఈరోజు ఉదయం కూడా మీటింగ్ అదే జరిగింది, ఇద్దరు కూడా ఆయన ఇంటికి వెళ్ళారు, సీఎం గారి ఇంటికి డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, మాట్లాడుకున్నారు, కొన్ని రకాల అంశాల మీద వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. వాళ్ళు అంత సఖ్యతగా వెళ్తుంటే, ఈ కింద మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళతో వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పడం వాస్తవమే అంటారా? మేడం, ఈరోజు ఏదో ఈయన దగ్గరికి కరుణాకర్ రెడ్డి గారికి ఏదో మీడియా వాళ్ళు పంపించారు, మాట్లాడమన్నారు అనేసి అంటే అవన్నీ కరెక్ట్ కాదు. ఏమిటంటే ఈరోజు ఆయన ఏదంటే టీటీడీ చైర్మన్ కూడా చెప్పాడు, దీంట్లో కొన్ని వాస్తవం ఉంది, నాకు 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పరిచయాలు అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని విషయాల్లో ఇదేమి నాకు తెలియదు. అక్కడ అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్ వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు ఏ ఇంటెలిజెన్స్ తరఫున ఆయన పేరు పెట్టమంటే 10 నిమిషాలు పెట్టి పంపిస్తాను. ఇప్పుడు టీవీ ఛానల్ మాట్లాడుతున్నాడు కదా, ఆ TV5 వదిలి ఈయన పెట్టి పంపించమంటారా చెప్పండి, పెట్టి పంపిస్తాను, ఆయన పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. అవన్నీ ఏది నిజము ఏది అనేది ఖచ్చితంగా మనం విచారణలో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు పోవాలి. కానీ ఏదో వేగ్గా మాట్లాడేసి చేసేసి ఏదో వీళ్ళకి పక్క నవ్వుకుంటే కరెక్ట్ కాదు. తండ్రిని చంపింది రాజశేఖర రెడ్డి, చంపించింది రిలయన్స్. అలాంటి తండ్రిని వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిని చెల్లిని 2019 నుంచి 2024 ప్రస్తుత టాపిక్ గురించి మాట్లాడండి. వేణుగారు ప్రస్తుత టాపిక్ గురించి మాట్లాడండి. వేణుగారు ప్లీజ్ ప్రస్తుత టాపిక్ గురించి మాట్లాడండి ప్లీజ్. మేడం వినాలి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఆ మహిళకి అన్యాయం జరిగిందని వీళ్ళు ముందుకు వచ్చారు కదా, ఆ మహిళకి అన్యాయం జరిగింది వీళ్ళు ముందుకు వచ్చారు. మరి సొంత చెల్లెలు కూడా అన్యాయం జరిగింది వీళ్ళు ముందుకు వచ్చారు, మరి వీళ్ళు న్యాయం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? తల్లికి ఒక న్యాయం, చెల్లికి ఒక న్యాయం, డౌన్ పోయే వరకు ఒక న్యాయమా? ఏం మేడం మీరు చెప్పాలి. ఇప్పుడు తల్లి కూడా నాకు అన్యాయం జరిగిందనే వచ్చింది, తల్లి కూడా చెల్లి కూడా నాకు అన్యాయం జరిగిందని టీవీ ముందుకి మీడియా ముందుకు వచ్చింది, మరి వాళ్ళు కూడా న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి వేణుగారు, నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీలో సఖ్యత అనేది లోపించిందా, వేరే వాళ్ళకి అది ఒక అస్త్రంగా మారిందా అనేది అడుగుతున్నా. దాని మీద చెప్పండి మేడం. వీళ్ళు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తండ్రిని వాడుకుంటారు, తల్లిని వాడుకుంటారు, చెల్లిని వాడుకుంటారు, కార్యకర్తని వాడుకుంటారు, వాడుకుంటారు. వీళ్ళు ఎవరిని వాడుకోలేదు. వీళ్ళు రాజకీయాల కోసం చెప్పండి, దాని గురించి నేను చర్చ పెడతా, మాట్లాడతా. ఎవరిని వాడుకోవాలా? వీళ్ళ అవసరం కొద్దీ ఎవరైనా వీళ్ళ రాజకీయ జీవితం కోసము ఎవరినైనా బలి చేస్తారు. అది తల్లి చెల్లి కార్యకర్తలు, అది ప్రతిపక్షాలు అనవసరం. మళ్ళీ ఇంక దాంట్లో ఇంకా కారణాలు ఎంచుకోవడం ఏంది, వీళ్ళల్లో వీళ్ళేంది ఇదనేది. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి TV5కి ముడేసేస్తున్నారు వీళ్ళు. ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణ గారికి, అదే విధంగా ఛానల్స్ ఆ పేర్లు వాడకండి. మళ్ళీ ఇప్పుడు అదొక ఇష్యూ లాగా వస్తుంది. అవసరం ఒక ఛానల్ అన్నారు కదా, ఓకే అలాగే కంటిన్యూ అయిపోతాం. ఆ ఛానల్స్ పేరు వాళ్ళ పేర్లు మనకు అనవసరం, అసలు వాడద్దు దయచేసి ప్లీజ్. ఒక ఛానల్ అనే చెప్పండి. ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళు ఈ ఛానల్ కి అలాగే మాట్లాడుకుందాం. ఓకే చూస్తుండేది వీళ్ళే. ఏమి ఆంధ్రజ్యోతి ఆయనకి TV5 ఏమొచ్చేది ప్రాబ్లం? మీకంటే తల్లికి చెల్లికి పడదు, తండ్రికి పడదు. వాళ్ళేం బాగానే ఉన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే పని పాట లేదు, రాజకీయ నిరుద్యోగులు కాబట్టి ఏదో ఒకటి విమర్శలు చేసుకుంటూ, ఏదో ఒక లెటర్లు చూపించుకుంటూ, ఏదో ఒక మార్పింగ్ వీడియోలు చేసుకుంటూ, ఏదో ఒక మార్పింగ్ ఫోటోలు చేసుకుంటూ వీళ్ళు బతికిపోతారు ఈ 3 సంవత్సరాలు.
అధికారం వస్తే అది అనుభవిస్తారు. చేయండి. మళ్ళీ అధికారం లేకపోతే మళ్ళీ పంపించండి. వీడియోతో బతుకుతారు. నిజ నిర్ధారణ పంపించండి, వీడియోను తెలిసిపోతుంది కదా, పంపిస్తాము. అప్పుడు తెలిసింది కదా. ఈ ఎంతమంది పంపిస్తారు కదా, నేను సూటిగా అడుగుతున్నాను, మీ అవినీతి పరి ఎమ్మెల్యేలని, రాజకీయ నాయకుల్ని, మహిళలతో అపసభ్యంగా ప్రవర్తించడం మీరు ఎంతమంది సస్పెండ్ చేశారు చెప్పండి. అవును, రైల్వే కోడ్ మీరు ఎంతమంది అభాషణ చేపించారు, నలుగురు రేప్ చేశారని ఆ అమ్మాయి వచ్చి రోడ్డు మీద మాట పెట్టే అవునబ్బా, సొంత చెల్లి కూడా రోడ్డుపైకి తిరుగుతా ఉంది. సొంత చెల్లి కూడా అసలు రోడ్డు మీద అన్ని తిరుగుతా ట్రాక్ ఉంది. చేసింది చేశారండి. దాని గురించి ఎందుకు మాట్లాడారు? గారు అవును, అన్ని సొంత ట్రాక్ చెల్లి చేసింది రోడ్డు మీద సొంత చెల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడారు? మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, సొంత చెల్లెలు తల్లి బయట తిరుగుతారు. చెల్లెళ్ళు కొట్టుకోలేదు, అది వేరే వాళ్ళ వాళ్ళ కుటుంబ విషయం అది. అది మీ కుటుంబంలో వచ్చేది, అది మాకు పెద్ద సమస్య. సరే ఓకే వేణుగారు, ఓకే అండి వేణుగారు, ఓకే వేణుగారు, వేణుగారు, వేణుగారు. మీ కుటుంబ సమస్య ఉండొచ్చు, అదే పెద్ద సమస్య. ప్రజలు తిరుగుతారు కదా. ఎక్కడో రాజస్థాన్, దానికి కూడా న్యాయం చేయాలి కదా. తిరుపతి, ఎక్కడో రాజస్థాన్ జిల్లా బంకు పెట్టుకొని వేణుగారు 1 మినిట్. మోయినుద్దీన్ గారు, మోయినుద్దీన్ గారు, మోయినుద్దీన్ గారు. ఇటువంటి పనులు చేసేది జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇటువంటి పనులు చేయరు. వేణుగారు 1 మినిట్, 1 మినిట్. వేణుగారు ప్లీజ్ 1 మినిట్. నాకు వాయిస్ ఇచ్చారు, నేను ఒకటి చెప్పదలుచుకున్నా చెప్పని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహిళల గురించి మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు మహిళల గురించి మాట్లాడినారు, అదే విధంగా TV5 ఎవరో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి అందరికి మాట్లాడే అర్హత ఉంది, కానీ వీళ్ళు తల్లికి చెల్లికి అన్యాయం జరిగితే మాత్రం మేము అడిగితే వీళ్ళు అది పసలు అంటారు ఏంది? మోయినుద్దీన్ గారు, వేణుగారు అడిగింది కాదు. మోయినుద్దీన్ గారు, మోయినుద్దీన్ గారు 1 మినిట్. మోయినుద్దీన్ గారు ప్లీజ్. వేణుగారు 1 మినిట్, నేను అడుగుతా. వేణుగారు 1 మినిట్. వేణుగారు, వేణుగారు ఎమ్మెల్యే రేప్ చేశాడని ఇది పర్సనల్ విషయం కాదు. ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి ఆ అమ్మాయిని సరే మోయినుద్దీన్ గారు 1 మినిట్. మోయినుద్దీన్ గారు ఒక్క ప్రశ్న. మోయినుద్దీన్ గారు ఒక్క ప్రశ్న ప్లీజ్. మొన్న కిరణ్ రాయల్, నిన్న అరవ శ్రీధర్, నేడు బిఆర్ నాయుడు. మరి రేపు ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే మీ టార్గెట్ ఏంటి? ఎవరో ఒకరిని ఈ విధంగా పర్సనల్ ఇష్యూస్ బయటకు తీసుకురావడం? ముందే చెప్పాను, వైఎస్ఆర్సీపీ ఇటువంటి చిల్లర పనులు చేయదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి, విద్యార్థుల గురించి, యువత గురించి, యువత ఉద్యోగాల గురించి, మామిడి రేట్ల గురించి, వరి ధాన్యం మద్దతు ధర గురించి, వీటి మీద పోరాడతాం మేము. వరికి మద్దతు ధర, మిర్చికి మద్దతు ధర, మామిడికి మద్దతు ధర, పత్తికి మద్దతు ధర, ఉసరకు మద్దతు ధర. మరి అట్లా కాదు, ఇప్పుడు మీరు దీని గురించి తప్ప దేని గురించి అలా కాదు, ఇలాంటి టాపిక్స్ మాట్లాడి అన్నారు కదా, వీటి గురించి మాట్లాడరు, ప్రజా సమస్యల మీదే మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ రోజు ఆ పేపర్ లో చూసారా ఏముందో? ఈ రోజు ఎందుకంటే మేడం ఆ పేపర్ చూసారా? ఈ రోజు చూసా మేడం, ఆ పేపర్ లో ఉంది కదా. ఇప్పుడు దాని గురించి మెయిన్ పేపర్ లో దాని గురించి మాట్లాడము, ఇటువంటి టాపిక్స్ మేము డిస్కస్ చేయము, అలాంటి మేము కుట్రలు మేము చేయము అన్నవాళ్ళు. మరి ఆ టాపిక్ మీద మేడం, ఇది తిరుమల విషయం. ఇది వందలాది కోట్ల మంది భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి మేము మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మేడం? వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎందుకంటే ఇది దేవుని గురించి. దేవుడికి నేను చైర్మన్, నేను అన్ని కైకర్యాలు చేసుకుంటాను. 1 మినిట్ వేణుగారు, మీ దగ్గరికి వస్తా, నేను మళ్ళీ వస్తా. వేణుగారు 1 మినిట్. వేణుగారు ప్లీజ్, మోయినుద్దీన్ గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. వేణుగారు ప్లీజ్. మిగతా హిందూ లేదు. పవన్ కళ్యాణ్ కొత్తగా హిందూ ధర్మం ఎత్తుకున్నాడు. మొన్నటిగా నేను బాప్టిస్ట్, మా భార్య క్రిస్టియన్ అన్నాడు. జెరూసలం ఆయన టీటీడీకి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇచ్చారు కదండి మోయినుద్దీన్ గారు. మోయినుద్దీన్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించారు కదా. డిక్లరేషన్ ఇప్పించారు కదా. అలా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ డిక్లరేషన్ ఇస్తారంటారా? మేడం, నాకు ఒక అతను చెప్పాడు ఫోన్ చేసి, ఎవరు ఒక జనసేన కార్యకర్త, మంచి నాయకుడు, ఏం చెప్పాడు? కుక్క బతుకు అయిపోయింది సార్ టీడీపీ వాళ్ళ దగ్గర, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు సార్. మీ దగ్గరికి వస్తామన్నారా? కాదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మీ దగ్గరికి వస్తామని అడిగారా? ఎందుకు సార్ బతుకోవద్దు అంటే? 1 మినిట్. వేణుగారు 1 మినిట్. వేణుగారు ప్లీజ్. వేణుగారు 1 మినిట్. వేణుగారు 1 మినిట్.
ఒక్క నిమిషం మేడం. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. అయ్యా ఆ కార్యకర్త ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబానికి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు అన్ని కావాలి, మాకు కార్యకర్తలు మాత్రం మేము టీడీపీ జెండాలు మోస్తూ వాళ్ళ గులాంగిరి చేస్తూ ఉన్నారట 15 సంవత్సరాలను. 15 సంవత్సరాలు అందుకని మీ పార్టీలోకి వస్తామన్నారా? ఆ కార్యకర్త ఫోన్ చేశారు, అలా చెప్పాడా మీకు? వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మీ దాంట్లోకి వస్తామని ఏమో చెప్పారా? జనసేన వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలకు వస్తున్నారు చాలా మంది. ఓకే. రేపు ఖాళీ అయిపోతుంది జనసేన నాయకులు కూడా ఉంటారు. జనసేన పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అడగ మేడం ఆయన్ని? జనసేన పార్టీ పెట్టి ఎన్ని ఏళ్ళైంది? 100 సంవత్సరాలు అయిందిలేయా, 100 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయిందా? లేదు, 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేదు, మళ్ళీ ఈసారి గెలిపించండి న్యాయం చేస్తాను అని కాదండి. వేణుగారు 1 మినిట్. మొయినుద్దీన్ గారు గతంలో ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు ఏమని, నేను కార్యకర్తలను పట్టించుకోకపోవడంలో నా ఓటమికి కారణమైనది ఇది ఒకటే అని కూడా గతంలో ఆయన కూడా చెప్పారు కదా మేడం. మా నాయకుడు ప్రజల కోసం 2,2,71 crores లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు తెచ్చిన అప్పు నుంచి 3.31 lakhs crores అప్పు తెస్తే దాంట్లో 2.71 lakhs crores ప్రజల కోసం పంచారు మేడం. అది జగన్మోహన్ రెడ్డి గారు మేడం. అదే జగన్మోహన్ రెడ్డి మేడం. 15 మెడికల్ కాలేజీలు మేడం, 137 సచివాలయ ఉద్యోగాలు మేడం, 15 అసలు అవగాహనే లేదు. ప్రభుత్వం ఏం చేసిందో అసలు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎవరేం మాట్లాడుతున్నారు అనేది ఏమన్నా క్లారిటీ వస్తుందండి? ముగ్గురు ఒకేసారి మాట్లాడితే క్లారిటీ అనేది వస్తుందా? చేసిన వెంటనే ప్రతి రూపాయికి ఓకే మొయినుద్దీన్ గారు, ఓకే అండి. గురునాథం గారు మాట్లాడతారు దీని మీద. 1 మినిట్. మొయినుద్దీన్ గారు, ఓకే మీకు సమయం ఇచ్చాను కదా, గురునాథం గారు మీరు చెప్పండి. మేడం ఇక్కడ ఒక్కటే అరవ శ్రీనివాస, అరవ శ్రీధర్ ఆ కార్యక్రమం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది హనీ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి, ఇతను రాజకీయాలకు కొత్త కాబట్టి, కుర్రవాడు కాబట్టి ఏంటి ఎరేసి చేపను పెట్టారు. అది సాధ్యాసాధ్యాలు వాస్తవాలు అనేది రేపు రాబోయేటువంటి ఎపిసోడ్ లో ఒక కమిటీని వేశారు. మరి ఆయన కుర్రోడని ఆ ఉద్దేశం చెప్తున్నారు. మరి ఇప్పుడు బిఆర్ నాయుడు గారి విషయం వస్తే ఏం చెప్తారు? బిఆర్ నాయుడు గారి కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతాము. తప్పకుండా ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదలరు. అంటే తప్పు జరిగుంటే, తప్పు జరగలేదని మేము అనుకుంటున్నాం. జరుగుంటే ఎవరి మీద ఒకవేళ నిజంగా తప్పే ఒకవేళ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, కన్ఫర్మ్ అయింది అనుకోండి, నిజంగా సస్పెండ్ చేస్తారా? డెఫినెట్ గా చేస్తారు మేడం. ఎందుకు ఎవరైతే ఏమవుద్ది మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలుసు ఆయన వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండరు, కన్ఫామ్ గా చర్యలు తీసుకుంటారు. ఇంకో రెండో అంశం, ఇందాక మొయిద్దీన్ గారు మాట్లాడుతూ చాలా అన్ని అంశాల్లో కూడా వారికి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ అప్పు చేసి పప్పు కూడి తిన్నట్టుగా 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ నొక్కారు. ఒక 100 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ నొక్కారు. అసలు వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళ పార్టీ ఏం చేసిందో, జనానికి ఎట్టా డబ్బులు దోచిపెట్టిందో కూడా తెలియట్లా వాళ్ళకి. ఇటువంటి వాళ్ళు చర్చల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ జెండా కూడా ఉండదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జనం అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ విధంగా దుర్వినియోగం చేసి 3,75,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద డబ్బులు కొట్టేసి జనాల్ని ఎక్కడ పనిచేయనీయకుండా డబ్బులన్నీ కూడా డైరెక్ట్ గా వాళ్ళకి కొట్టడం వల్ల వాళ్ళు సోమరులైపోయి అసలు ఈ వ్యవస్థలో ఏమి చేయలేనటువంటి నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల వాళ్ళని యాక్టివేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ తయారు చేసుకొని వాలంటీర్లు పెట్టుకొని వ్యవస్థనంతా కూడా అస్తవ్యస్తం చేసేసి తన చేతిలో పెట్టుకొని అసలు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన, నాకు 42 సంవత్సరాలు 43 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఈ వ్యవస్థలో ఉంటే ఇటువంటి సీఎంని అసలు భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో ఎక్కడ చూడాల ఇంత రెఫరల్ గా. ఒక ముఖ్యమంత్రి ఎంత అధికారాలను దుర్వినియోగం చేస్తాడా, ఇంత పవర్స్ ఉంటాయా ఒక ముఖ్యమంత్రికి అనేది అతని దగ్గర చూసి నేర్చుకోవాలి. ఏ విధంగా అయినా సరే దుర్వినియోగం చేయటం, ఆర్థిక ఉగ్రవాదిలాగా, అరాచక శక్తిలాగా
అసలు పీచమణచటం, ఈ ధిక్కార స్వరంతో ఎవరినైనా సరే బుల్డోజ్ చేయటం, కలబట్టం, నిలబట్టం, బుల్డోజ్ చేయటం, తొక్కటం, నొక్కటం, నారా తీయటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఐఏఎస్ ఆఫీసర్లు చూడండి, అతని కేసుల్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేటువంటి స్కాముల్లో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు మొత్తం ఎప్పుడన్నా స్కాముల్లో ఎక్కడన్నా ఉండారా? 75 సంవత్సరాల చరిత్ర తీయమనండి భారతదేశంలో. ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి, రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నటువంటి, ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి ఈ రోజున సునీల్ కుమార్ దాకా ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల లిస్టులు తీయమనండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిపాలనలో ఎక్కడైనా సరే ఐఏఎస్ ఆఫీసర్లు, ఎవరన్నా బ్యూరోక్రాట్స్ కానీ ఎక్కడన్నా ఒక్క మచ్చుకైనా దేవుటైనా ఉన్నారా? ఇది పారదర్శకంగా జరుగుతున్నటువంటి పరిపాలన అండి. ఇది అభివృద్ధి సంక్షేమం కోసం ముందుకెళ్తున్నటువంటి పరిపాలన. ఇందాక అన్నారు రెడ్ బుక్ అనేది అసలు మీరు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దౌడుకున్నట్టుగా ఊరనే ఏదో సరదాగా లోకేష్ గారు ఒక మాట అన్నాడు, రెడ్ బుక్ అని. రెడ్ బుక్ లోకి పోయి వీళ్ళు ఎవరు చూసారా, ఏం రాశారనేది? ఊరనే రెడ్ అని ఎర్రగా ఉంది, దాన్ని చూపిస్తున్నారు. దానికే ఉలిక్కిపడిపోయి భయపడిపోతున్నారు. మీరంతా ఉలిక్కిపడి భయపడిపోతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో నిజంగా అయితే ఫస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారిదే ఉండాలిగా. అయితే 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా. ఇంకా చాలా మంది ఉన్నారు, మొహిద్దీన్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయొచ్చుగా. మరి వాళ్ళ మీదకి మేము వెళ్ళట్లేదే. ఎవరైతే కంటెంట్ ఉందో, ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే చట్టాలకు అతీతంగా ఏదైతే చేతుల్లోకి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా దోషులుగా ఉంటారు. దీనికి ఒక సిట్ ఉంది, సిబిఐ ఉంది, సిఐడి ఉంది, అనేక సంస్థలు ఉన్నాయి. ఏకసభ్య కమిషన్ కూడా వేసాం. మరి మేము ఒక దోషి నిర్దోషిగా ఉండకూడదు, నిర్దోషి దోషిగా మారకూడదు. టైం తీసుకునే సరే లేట్ అయినా లేటెస్ట్ గా ఉండాలి. వీళ్ళకి చట్టాల గురించి అవగాహన లేకుండా బుల్డోజ్ చేసుకుంటా పోతా, వ్యక్తుల్ని తోలనాడతా, వ్యవస్థలో ఇవన్నీ చేస్తా ఉంటే ఇవి సమాజంలో సరికాదమ్మా. ఇది డెమోక్రసీలో, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో అసలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బుల్డోజ్ చేయటమే నేర్చుకున్నారు. నేను ఇంకొకటి చెప్తానమ్మా, వైఎస్ఆర్సీపీలో సకల శాఖలో సంబంధించినటువంటి సజ్జల వారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ప్రముఖులు మొత్తం A to Z మొత్తం వాళ్ళ యొక్క భాగవతాలు ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నటువంటి హ్యూమనైజింగ్, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళు రాజకీయంగా ప్రలోభ పెట్టి ఎంత మంది మహిళల్ని అబ్యూజ్డ్ పదాలతో వాడి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చేశారనేది వాళ్ళందరికీ స్పష్టంగా తెలిసి ఈ రాష్ట్రంలో సమాజానికి మొత్తానికి తెలుసమ్మా. ఈ రోజున నాయుడు గారు ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఒక ఛానల్ పెట్టుకొని తను నడుపుతూ ఉంటే ఒక మంచి వ్యక్తికి, మంచి సనాతన ధర్మం కలిగినటువంటి నాయుడు గారు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పూజలు చేస్తున్నారు. దేవుడు అంటే ఒక హిందూ భావం, భక్తి ఉంది, వారిని వేస్తే చక్కగా ఉంటదని వారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజున అవినీతిని బయటికి తీస్తూ సుంకాలుగా పుంకాలుగా కల్తీ నెయ్యి లడ్డు మొత్తం అన్ని కూడా అవినీతి గాని అన్ని బయటికి తీస్తా ఉంటే వీళ్ళకి దుగ్ధతో, ద్వేషంతో, అసూయ, కక్ష, కార్పణ్యంతో ఆయన మీద గుడ్డగాల్చిన ఎత్తి మీదేసి తనని స్థానభ్రంశం చేయాలని చెప్పి ఈ సైన్యం మొత్తం కూడా బయలుదేరి ఈ రోజున ఈ యొక్క నెపాలు మోపుతా ఉన్నారు. అంతకమించి అసలు నాయుడు గారు చాలా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి, చాలా నిష్ణాతుడు, చాలా మంచి నాణ్యత కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అతను పెరిగినటువంటి వాతావరణమే చూడమ్మా ఛానల్లో. ఇవన్నీ కూడా ఊరినే మసిపూసి మారేడు కాయ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తా ఉన్నారు. వ్యవస్థల మీద వీళ్ళకి గౌరవమే లేదమ్మా. వీళ్ళందరినీ కూడా వీళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా మారేటువంటి పరిస్థితులు లేరు. వీళ్ళు మారరు. వీళ్ళు జనమే ఓట్ల రూపంలో ఆల్రెడీ చెప్పారు. రేపు జెండా కూడా పట్టుకునే వాళ్ళు ఉండరు. ఆంధ్రప్రదేశ్ నుంచి పీక్కొని పారిపోయేటువంటి పరిస్థితి కూడా రాబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే వేణు గారు, ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి సంబంధించిన వీడియోల్లో కొంతమంది చెప్పేది ఏంటంటే అవి డీప్ ఫేక్ అని చెప్తున్నారు. మీరు అవి ఏమని నమ్ముతారు? నిజమైన వీడియోలు అంటారా, లేకపోతే డీప్ ఫేక్ అంటారా, లేకపోతే అసలు ఈ విషయం మీద జనసేన స్టాండ్ ఏంటి? టీడీపీకి సపోర్ట్ చేస్తుందా? దీనిపైన భారీ ఎత్తున పెద్ద కుట్ర జరిగింది మేడం. ఈ రోజు బిఆర్ నాయుడు గారు ఏదైతే
ఈ రోజు ప్రతిరోజు ఆ లడ్డు విషయంలో గానీ ఈ రోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అండర్ ఫీడింగ్ ఉంటే ఆ లడ్డు దేంట్లో గీలో వచ్చి అండర్ కొవ్వు గాని అండర్ ఫీడింగ్ గాని చేస్తే దాంట్లో కొవ్వు పదార్థాలు వస్తాయి అని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంటాడు. వైవి సుబ్బారెడ్డి అంటాడు సిట్టు చెప్పింది నిజమే కానీ మాకేం సంబంధం లేదు, ఎంప్లాయీస్ సంబంధం అంటాడు. కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తాడు, జంతువులు కలవలేదని చెప్పింది కదా సిట్టు, మరి జంతువు కలిసిందన్నారు, మీరు క్షమాపణ చెప్పండి అంటారు. అంటే వీళ్ళకి తెలుసు ఈ రోజు ఏదైతే ఒక గ్రాము పాలు సేకరించకుండా ఒక ఎంఎల్ మిల్క్ సేకరించకుండా ఒక గ్రాము బటర్ సేకరించకుండా ఈ రోజు 20 కోట్ల లడ్లు 65 లక్షల నెయ్యితో 20 కోట్ల లడ్లు తయారు చేసి ఈ రోజు భక్తులకి మోసం చేశారు. హిందూ మతాన్ని మోసం చేశారు. హిందువులు ఓట్లు కావాలి కానీ హిందువులు మోసం చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు వెలికి తీసి ఈ రోజు మళ్ళీ ఒక రిపోర్ట్ కోసం మళ్ళీ ఒక ప్రభుత్వం ఒక ఇది వేస్తే ఒక ఇన్వెస్టిగేషన్ దాన్ని తప్పుదోవని పట్టించాలి. అదే విధంగా ఈ ప్రచారం తప్పుదోవ పట్టించాలని బిఆర్ నాయుడు గారి పైన పెద్ద ఎత్తున కుట్ర జరిగి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మహిళలు బయట తీసుకుని వచ్చి వాళ్ళు లెటర్ రాసినారు, వాళ్ళు అది చేశారు ఇది చేశారు. వీరు హిందువులు చేసిన ద్రోహం చెప్పండి అంటే మాత్రం తప్పించుకొని తిరుగుతారు. అట్లా కాదండి, కాదు వాళ్ళు ద్రోహం చేశారు అంటున్నారు. ఇప్పుడు అంటే మనం వీడియోల పరంగా చూసుకుంటే కూడా ఇప్పుడు పర్సనల్గా ఉన్న వీడియోస్ కూడా తీస్తే ఇద్దరు బయట పెడితే ఇద్దరు బయట పెట్టాలి. అయితే ఆవిడైనా బయట పెట్టాలి లేకపోతే ఈయనైనా బయట పెట్టాలి. వీళ్ళిద్దరికి అంటే సఖ్యంగా ఉన్న రోజులు సఖ్యంగా ఉండి చిన్న చిన్న మేము పోలీసు వాళ్ళు కదా మేడం, ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడుతుంది మేడం. ఇప్పుడు లాస్ట్ లో ఉరిశిక్ష పడిపోయినోడు కూడా అంటే వీడియో తీసిన పర్సన్ అయినా ఇంకొకరు ఉండాలి కదా మేడం. ఈ రోజు ఏఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను చెప్పాను, అంటే మీరు కన్ఫర్మ్ అవుతున్నారు అవి డీప్ ఫేక్ వీడియోస్ అని. అతనికి టైం ఇస్తే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యానల్ ఉన్నారో అతను పెట్టిస్తా, దానికి మీరేం చెప్తారు అంటే ఆయన చేసేట అది మనం ఏదైనా నేను అడిగింది అలా కాదు, నేను మిమ్మల్ని అడిగింది అవి డీప్ ఫేక్ అని మీరు నమ్ముతున్నారా అని అడిగా నేను అంతే. అది నేను చెప్తాను, తప్పు చేసుంటే ఖచ్చితంగా ఎవరైనా శిక్ష అర్హులు. తప్పు చేయకపోతే ఒక మంచివాడు కూడా శిక్ష పడకూడదని ఆలోచన మేము చెప్తున్నాం. ప్రతి ఒక్కటి మేడం మీరు ఒక నిమిషం నాకు టైం మేడం, ఒక్క నిమిషం ఏంటి మేడం, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పినాను, నాకు ఒక నిమిషం. ఈరోజు ఈ దేవుడి విషయంలో గాని ఏ విధంగా తప్పుదోవ పట్టించడము, అదే విధంగా మహిళల గురించి మహిళలు వైఎస్ఆర్సీపీలో మహిళలంతా అయితే మాత్రము వాళ్ళ గురించి ప్రశ్నించకూడదు, వాళ్ళంతా పర్సనల్. వాళ్ళు తల్లి గాని వాళ్ళ చెల్లి గాని ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ గాని మహిళ పైన అత్యాచారాలు ఇంకోటి చేస్తే అవన్నీ పర్సనల్, దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. కోర్టులో పాలన మాత్రం జరిగితేనే ప్రశ్నించే హక్కు ఇచ్చారు వీళ్ళకి. వాళ్ళ పార్టీలో జరిగితే మాత్రం అది పర్సనల్ అయిపోతుంది. అదే విధంగా వాళ్ళ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరిగితే పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది కలగకూడదు. ఈడ అన్యాయం జరుగుతుంది, జనసేన పార్టీ వాళ్ళకి చెప్పారంట, వాళ్ళకే దిక్కులే. వాళ్ళ కార్యకర్తలు ఆలో లక్ష్మణ్ తిరిగారు. నేను కూడా 27 సంవత్సరాలు అక్కడే ఉన్నా, నేను కూడా వచ్చేసా. దాచుకోవడం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతసేపు నాయకులే, కార్యకర్తలు జెండా మోసాలు ఖర్చు పెట్టాలి. మరి మేము కూడా వచ్చేసాము, మరి మాకంత న్యాయం చేయలేదే ఈ ముస్లిం ఇతను ప్యానల్ చేస్తామంటే మేము వెళ్తాం. మహిళల విషయంలో గానీ వాళ్ళకు ఒక రూల్ వీళ్ళకి ఒక రూల్, అదే దేవుడి విషయంలో గానీ దాన్ని తప్పుదో పెట్టే ప్రయత్నం, కార్యకర్తల అదే మేడం చెప్పడము. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఒక రాజ్యాంగం రాసుకునింది, వాళ్ళు ఏది చేసినా అది న్యాయము. ఇతర పార్టీలు ఏదైనా జరగకపోయినా కూడా దాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేయడం. థ్యాంక్ యూ. అయితే ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి గెస్టులు షేక్ మొయినుద్దీన్ గారికి, అలాగే గురునాథం గారికి, అలాగే వేణు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయం అయిపోయింది కాబట్టి డిబేట్ని క్లోజ్ చేద్దాం. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, స్వతంత్ర న్యూస్.